బంగారు రిజర్వులు ఒక దేశం యొక్క కేంద్ర బ్యాంకు లేదా ఖజానా ద్వారా నిల్వ చేయబడిన బంగారం. ఇది ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి, ద్రవ్య విలువలను సమర్థించటానికి మరియు అంతర్జాతీయ వాణిజ్యంలో ఉపయోగపడుతుంది. చారిత్రాత్మకంగా 19వ శతాబ్దం నుండి 20వ శతాబ్దం వరకు అనేక దేశాలు తమ కరెన్సీల విలువలను బంగారంతో లింక్ చేసే గోల్డ్ స్టాండర్డ్ను అనుసరించాయి. అయితే 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్ను బంగారంతో మార్పిడి చేయడాన్ని రద్దు చేయడంతో బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ ముగిసింది. దీంతో గోల్డ్ స్టాండర్డ్ దాదాపు అంతరించిపోయింది. ప్రస్తుతం బంగారం ఇప్పటికీ ఒక ముఖ్యమైన రిజర్వ్ ఆస్తిగా ఉంది. ఇది దేశాలకు ద్రవ్యోల్బణం, కరెన్సీ తగ్గుదల మరియు ఆర్థిక సంక్షోభాల నుండి రక్షణ కల్పిస్తుంది. అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, చైనా, భారతదేశం వంటి దేశాలు పెద్ద మొత్తంలో బంగారు రిజర్వులు కలిగి ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ WGC ప్రకారం 2024 నాటికి అమెరికా 8133.46 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బంగారు రిజర్వులను కలిగి ఉన్న దేశంగా నిలిచింది. దేశాలు బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయటం. ఈ నేపథ్యంలో ఇటీవల జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్ వంటి కొన్ని దేశాలు తమ బంగారు రిజర్వులను అమెరికాలోని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వంటి దేశీయ వాట్ల నుండి తిరిగి తమ దేశాలకు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయని ఎక్స్ పోస్టులలో చర్చలు జరుగుతున్నాయి. ఈ డిమాండ్ల వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. జియోపాలిటికల్ ఆందోళనలు. డొనాల్డ్ ట్రంప్ యొక్క రెండవ పరిపాలనలో అమెరికా యొక్క ఆర్థిక మరియు రాజకీయ విధానాలపై అనిశ్చితి, ముఖ్యంగా ఫెడరల్ రిజర్వ్ స్వాతంత్రంపై ట్రంప్ యొక్క విమర్శలు ఇతర దేశాలలో అపనమ్మకాన్ని రేకెత్తించాయి. ఉదాహరణకు జర్మనీ మరియు ఇటలీలలో అమెరికాలో నిల్వ చేయబడిన బంగారాన్ని తిరిగి తీసుకురావాలనే చర్చలు జరుగుతున్నాయని, ఎందుకంటే ట్రంప్ యొక్క విధానాలు అమెరికా ఖజానాపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గోల్డ్ స్టాండర్డ్ లేనప్పటికీ బంగారం ఇప్పటికీ ఆర్థిక స్థిరత్వానికి ఒక హామీగా పనిచేస్తుంది. గత దశాబ్దంలో చైనా, రష్యా, భారతదేశం వంటి దేశాలు తమ బంగారు రిజర్వులను పెంచుకుంటున్నాయి. ఇది అమెరికన్ డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంగా భావించబడుతుంది. 2010 నుండి కొన్ని దేశాలు తమ బంగారాన్ని విదేశీ వాట్ల నుండి తిరిగి తమ దేశాలకు తీసుకురావడం ప్రారంభించాయి. ఉదాహరణకు 2012లో వెనుజులాలో 160 టన్నుల బంగారాన్ని తిరిగి తీసుకొచ్చింది. మరి 2013 నుండి 16 మధ్య జర్మనీ 674 టన్నుల బంగారాన్ని న్యూయార్క్ మరియు ప్యారిస్ నుండి ఫ్రాంక్ఫర్ట్కు తీసుకువచ్చింది. నెదర్లాండ్ కూడా 2014లో 122.5 టన్నుల బంగారాన్ని న్యూయార్క్ నుండి ఆమ్స్టర్డామ్కు తరలించింది. అమెరికా ఖజానా ఖాళీ అనే వాదన ఎక్స్పోర్ట్లో ప్రచారం చేయబడిన ఒక సంచలనాత్మక ఆరోపణ. ముఖ్యంగా జర్మనీ మరియు ఇటలీ బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఈ వాదనలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. అమెరికా బంగారం తిరిగి ఇవ్వడానికి సామర్థ్యం లేదని ఆరోపణ. కొందరు ఈ ఆరోపణలను ఆధారం చేసుకొని అమెరికా యొక్క బంగారు రిజర్వులు ఖాళీ అయిపోయాయని, లేదా అవి ఇతర దేశాల బంగారాన్ని తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్నాయని వాదిస్తున్నారు. అయితే ఈ వాదనకు ఖచ్చితమైన ఆధారాలు లేవు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం అమెరికా 8133 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. ఇది జర్మనీ 3351 టన్నులు, ఇటలీ 2451 టన్నులు మరియు ఫ్రాన్స్ 2436 టన్నులు కలిపిన దానికంటే ఎక్కువ. అమెరికా యొక్క బంగారం ఎక్కువగా ఫోర్ట్ నాక్స్, డెన్వర్ మింట్ మరియు న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకులో నిల్వ చేయబడుతుంది. ట్రంప్ యొక్క టారిఫ్ విధానాలు, ముఖ్యంగా కెనడా మరియు మెక్సికోపై 25% టారిఫ్లు బంగారం సరఫరా గొలుసులను దెబ్బతీశాయి. ఈ టారిఫ్ల కారణంగా అమెరికా బంగారాన్ని దిగుమతి చేసుకోవడం పెరిగింది. దీనితో న్యూయార్క్ వాళ్లలో 600 టన్నులకు పైగా బంగారం నిల్వ చేయబడింది. ఈ పరిణామం ఇతర దేశాలలో అమెరికా యొక్క బంగారు నిర్వహణపై సామర్థ్యంపై సందేహాలు రేకెత్తించింది. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రపంచంలోని అతిపెద్ద బంగారం వార్డులలో ఒకటి. ఇక్కడ అమెరికా సొంత బంగారంతో పాటు ఇతర దేశాల బంగారం రిజర్వులు కూడా నిల్వ చేయబడతాయి. ఈ వాల్టులలో బంగారం అమెరికా ప్రభుత్వం, విదేశీ ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు మరియు అంతర్జాతీయ సంస్థల ఖాతాల కోసం నిల్వ చేయబడుతుంది. ఈ బంగారం యొక్క యాజమాన్యం ఫెడరల్ రిజర్వ్కు చెందినది కాదు, కానీ అది కస్టడీగా పనిచేస్తుంది. 1934లో గోల్డ్ రిజర్వ్ యాక్ట్ ద్వారా అమెరికాలోని అన్ని బంగారం యాజమాన్యం ఫెడరల్ రిజర్వ్ నుండి యుఎస్ ఖజానాకు బదిలీ చేయబడింది. అందుకు బదులుగా ఖజానా ఫెడరల్ రిజర్వ్కు గోల్డ్ సర్టిఫికెట్ను జారీ చేసింది. ఇవి బంగారం యొక్క విలువలను సూచిస్తాయి, కానీ బంగారంతో మార్పిడి చేయబడవు.
ఈ విధానం అమెరికా యొక్క బంగారం రిజర్వులను కేంద్రీకరించింది మరియు దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. బంగారం రిప్రిటియేషన్ డిమాండ్లు, వాస్తవాలు మరియు ఊహాగానాలు జర్మనీ, ఇటలీ వంటి దేశాలు తమ బంగారాన్ని తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేయడం వెనుక కొన్ని చారిత్రాత్మక మరియు ఆర్థిక కారణాలు ఉన్నాయి. జర్మనీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ తన బంగారాన్ని అమెరికా, బ్రిటన్ మరియు ఫ్రాన్స్లలో నిల్వ చేసింది. సోవియట్ యూనియన్ దాడి భయం కారణంగా 2013-16 మధ్య జర్మనీ 674 టన్నుల బంగారాన్ని తిరిగి తీసుకొచ్చింది. కానీ ఇంకా 1200 టన్నులు న్యూయార్క్లో ఉన్నాయి. ట్రంప్ యొక్క టారిఫ్ విధానాలు మరియు అమెరికా యొక్క ఆర్థిక విధానాలపై అనిశ్చితి జర్మనీలో మరింత రిప్రాటియేషన్ చర్చలు రేకెత్తించాయి. ఇటలీ తన 2451 టన్నుల బంగారంలో 1061 టన్నులు అమెరికాలో, 141 టన్నులు బ్రిటన్లో మరియు 149 టన్నులు స్విట్జర్లాండ్లో నిల్వ చేస్తుంది. ఇటలీ కూడా ఆర్థిక స్థిరత్వం మరియు జియోపాలిటికల్ రిస్కుల కారణంగా తమ బంగారాన్ని తిరిగి తీసుకురావాలని చూస్తుంది. ఇతర దేశాలు వెనుజులా 2012, నెదర్లాండ్ 2014, ఆస్ట్రియా 2015 వంటి దేశాలు ఇప్పటికే తమ బంగారాన్ని తిరిగి తీసుకువచ్చాయి. ఇది ఒక ట్రెండ్గా మారింది. అయితే అమెరికా ఖజానా ఖాళీ అనే వాదన ఎక్కువ ఊహాగానంగా కనిపిస్తుంది. అమెరికా యొక్క బంగారం రిజర్వులు ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్దవిగా ఉన్నాయి మరియు న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ వాల్టులలో ఇతర దేశాల బంగారం సురక్షితంగా నిల్వ చేయబడుతుంది. అమెరికా ఈ బంగారాన్ని తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉందని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ ఈ ఆరోపణలు జియోపాలిటికల్ అనిశ్చితను మరియు డాలర్ ఆధిపత్యంపై పెరుగుతున్న సందేహాలు ప్రతిబింబిస్తాయి. భారత్ 2024 నాటికి 840 మెట్రిక్ టన్నుల బంగారం రిజర్వులతో ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024లో ప్రతి నెల బంగారం కొనుగోలు చేస్తూ తన రిజర్వులను పెంచుతుంది. భారతదేశం యొక్క బంగారం ఎక్కువగా ముంబైలో నిల్వ చేయబడుతుంది. కొంత భాగం విదేశాలలో ఉంది. భారతదేశం యొక్క బంగారు రిజర్వులు దాని ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికి మరియు ద్రవ్యోల్బణం నుండి రక్షణ కల్పించడానికి కీలకం. భారతదేశం ఇప్పటి వరకు తన బంగారాన్ని అమెరికా నుండి తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేసినట్లు ఎటువంటి సమాచారం లేదు. అయితే గోల్డ్ రిజర్వులను పెంచడం ద్వారా భారతదేశం డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తుంది. బంగారం రిప్రాటియేషన్ డిమాండ్లు అమెరికన్ డాలర్ యొక్క ఆధిపత్యాన్ని సవాల్ చేసే ఒక పెద్ద ట్రెండ్లో భాగంగా చూడవచ్చు. చైనా, రష్యా, భారత్ వంటి దేశాలు తమ బంగారు రిజర్వులను పెంచడం ద్వారా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో ఉన్నాయి. చైనా ఉదాహరణకు 2015 నుండి తమ బంగారాన్ని రిజర్వులను 1.8% నుండి 4.9%కి పెంచింది మరియు యుఎస్ ట్రెజర్ బ్రాండ్లను $1.3 ట్రిలియన్ నుండి $780 బిలియన్లకు తగ్గించింది. ఈ ట్రెండ్ డీ డాలరైజేషన్కు సంబంధించి